మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. రైతులు బాగుపడుతున్నారు అనంటే ఎవరికో ఎక్కడో కాలుతుందండి. గత 20 రోజులుగా అనుకుంటా దాదాపుగా చూస్తున్నాం మనము. రైతుల జీవితాలు బాగుపడుతున్నాయి అనంటే పాపం కొంతమందికి పని ఉండదు, దేశం దరిద్రం పట్టిపోతుంది, అన్నదాత రోడ్డు మీద పడ్డాడు, అలాగే ఆకలితో ఆత్మహత్యలు చేసుకోడు, రేపటి నుంచి మాకు పని ఉండదు అని చెప్పి చాలామంది పని లేని పనికి మాలిన వాళ్ళందరూ కూడా ఒక విషయం మీద బాగా బాధపడిపోతున్నారు. దట్ ఈస్ ఎథనాల్. ఈ ఎథనాల్ గురించి, ఈ ఇథనాల్ అంటే ఏంటి అని అంటే ఇది చెరకు నుంచి తీసేటటువంటి ఒక ముడి సరుకు ఈ ఇథనాల్. దీన్ని మనం పెట్రోల్లో 20% అంటే మనం క్రూడ్ ఆయిల్ని తీసుకొని దాన్ని రిఫైండ్ చేసుకొని దాన్ని పెట్రోల్గా తీసుకొని మళ్ళీ దాంట్లో E10 E20 కలుపుతూ ఉంటాం అనమాట. సో అలాంటి దీంట్లో మనము ఈ ఇథనాల్ అనేటటువంటిది 20% పెట్రోల్లో కలపచ్చు అనేటటువంటిది వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే నిర్ణయించడం జరిగింది. 5% కలపాలి అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడ నుంచి పివి నరసింహారావు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ పెట్రోల్లో 5% కలుపుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 5% నుంచి 20% ఈ యొక్క ఇథనాల్ని పెట్రోల్లో కలపడానికి నిర్ణయించుకుంటే మరి మన వాళ్ళందరికీ సరిపడదు కదండి. ద గేట్ ప్రకాశం లాంటి వాళ్ళందరికీ కూడా పనిలేని ప్రకాశాలందరూ బయలుదేరి ఎంత విపరీతమైనటువంటి నెగటివ్ ప్రొపగండా అంటే ఇథనాల్ కలపడం వల్ల, పెట్రోల్లో కలపడం వల్ల, ఈ ఎథనాల్ కలపడంతో వెహికల్స్ అన్నీ పాడైపోతాయి, మొత్తం అంతా కూడా నష్టం జరిగిపోతుంది, ఇది ఎంతవరకు సమంజసం అని గగ్గోలెడుతున్నాయి. 5% ఆల్రెడీ మనం కలుపుతున్నాము, అది తయారవుతుంది ఇక్కడే. దాన్ని కలుపుతున్నప్పుడు లేనటువంటిది 20% కలిపితే ఎందుకు వస్తుంది అంటే మీరందరూ అనుకోవచ్చు, నిజమేనండి 20% కలిపితే రావచ్చు కదా, 5%కి ఏం ప్రమాదం లేదేమో అనుకొని అక్కడే మీరు తప్పులో కాలేశారు. అంటే ఏంటి అని అంటే 20% మనము ఈ పెట్రోల్లో ఎథనాల్ కలిపితే మనకి 100 లీటర్లకి 20 లీటర్లు పెట్రోల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలో తగ్గుతుంది. ఇప్పుడు మనం భారతదేశం 1,00,000 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేయాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారండి, అంత కాదు, ఇంకా చాలా ఉంది, మిలియన్స్లో ఉంది, 250 మిలియన్స్ పైన ఉంది అనమాట, మిలియన్ లీటర్స్. 1,00,000 లీటర్లు అనుకుందాం, 1,00,000 లీటర్ల పెట్రోల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం అనుకుందాం. దాంట్లో 20% ఎథనాల్ కలిపితే మనకి కేవలము 80,000 లీటర్స్ పెట్రోల్ మాత్రమే మనకు అవసరం అవుతుంది. అలా 20,000 లీటర్ల పెట్రోల్ మనం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ మన దేశంలోనే ఎథనాల్ కింద తయారవుతుంది. ఓకే, ఆ తయారవుతున్నప్పుడు అంటే మైలేజ్ ఇస్తుందన్నమాట పెట్రోల్లో ఎథనాల్ కలపడం వల్ల మీకు లీటర్కి 20% చొప్పున అది పెట్రోల్ యాడ్ ఆన్ అవుతుంది. అయితే ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ తోటి మళ్ళీ నేను క్లియర్గా ఒక ఎపిసోడ్ చేస్తాను. బట్ ఇప్పుడు మాత్రం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం 1,00,000కి 20,000 లీటర్ల చొప్పున మనం విదేశాల నుంచి మనం కొనడం మానేస్తామో, పెట్రోల్ కొనడం తగ్గిస్తామో, మనము పెట్రోల్ కొంటున్నప్పుడు మన రూపాయల్ని డాలర్ల రూపంలో ఖర్చు పెడుతున్నాం, మనం వాళ్ళకి పే చేస్తున్నాం. అంటే మనకి ఎంత మిగిలినట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $90 మనం దిగుమతి చేసుకున్నప్పుడు 90 రూపీస్కి మనము పెట్రోల్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో 20% మన విదేశీ మారక ద్రవ్యం కట్టాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ మనం ఆదాయాన్ని సేవ్ చేసుకోగలిగినటువంటి వాళ్ళమే అవుతాం. రెండోది, అన్నిటికంటే చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రైతులకి చాలా లాభదాయకమైనటువంటి ఉత్పత్తి అనమాట ఎథనాల్ ఉత్పత్తి. ఎందుకు ఎథనాల్ ఉత్పత్తి లాభదాయకం అనంటే ఈ ఎథనాల్ చెరకు నుంచి తీస్తారు. పంచదార చెరకు నుంచి మనం పంచదార ఉత్పత్తి చేస్తాం. ఆ పంచదారలో ఉన్నటువంటి ఆ పంచదారలో వచ్చేటటువంటి పౌడర్ ఒకటి ఉంటుంది, బ్రౌన్ షుగర్ అనమాట. సో చాలా మెత్తటి పదార్థం ఒకటి వస్తుంది, దాని నుంచి ఎథనాల్ తయారు చేస్తారు. తర్వాత మొక్కజొన్న నుంచి ఎథనాల్ తయారు చేయొచ్చు, అలాగే వరి నుంచి కూడా ఎథనాల్ తయారు చేయొచ్చు. ఇక్కడ చూడండి, 3 పంటలు మనకి, చెరకు నుంచి, వరి నుంచి, మొక్కజొన్న నుంచి, ఈ 3 నుంచి కూడా ఎథనాల్ తయారు చేయడం వల్ల రైతులకి ప్రొడక్షన్
పెంచమని చెప్పేసి ఎక్కువ ప్రభుత్వం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎంత కళ్ళాల్లో ఒడ్లు కొనలేక, ప్రభుత్వం కొనకుండా, రైతులు గిట్టుబాటు ధర లేకుండా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన అన్నదాత కుటుంబాల్లో, అన్నదాత జీవితాల్లో మనం చూస్తున్నాం. కానీ ఈ పరిస్థితి భవిష్యత్తులో రైతుకి మారిపోతుంది. రైతుకి పంటలు ఎక్కువ పండించడం అనేటటువంటిది అవసరం అవుతుంది. మనకి వాటి యొక్క అవసరం ఉంది. పంటలు పెరుగుతాయి, ధాన్యం కొనుగోళ్లు పెరుగుతాయి. కాబట్టి వీళ్ళు పంటలు ఎక్కువ వేయడానికి రైతుకు అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటి అనంటే, రైతు యొక్క జీవితాలు బాగుపడతాయి. నిజంగా చెప్తున్నాను, రైతుల జీవితాలని మనం ఏ రోజు మనం వాళ్ళకేసి చూడమండి. 3 పూట్ల మనకి అన్నం పెట్టేటటువంటి రైతు, అతనికి వచ్చే ఇన్కమ్ ఎంత, మనకి పెట్టేటటువంటి అన్నం ఎంత. మనం కొనుక్కునేటటువంటి బియ్యంలో 1/4 ఖరీదు కూడా మన రైతుకి వెళ్ళడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో రైతుకి భారీ లాభాలు వచ్చేటటువంటి, ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ అవసరం ఉంటుందో, ప్రొడక్షన్ ఉత్పత్తి పెరుగుతుందో, రైతు యొక్క జీవితం మెరుగుపడుతుంది. అతనికి కూడా విపరీతమైనటువంటి ఏ అప్పులైతే ఇప్పుడు ఆర్థిక బాధలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పోతాయి. మనకి పంటల ఉత్పత్తి పెరుగుతుంది, దానివల్ల కొనుగోళ్లు పెరుగుతాయి. కొనుగోళ్లు పెరగడం వల్ల రైతు యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక్కడ అందరూ ఆర్థికంగా పచ్చగా ఉంటే, కొంతమంది ప్రకాశాలు పనిలేని ప్రకాశాలు బోల్డ్ మంది ఉన్నారు కదా. అక్కడ చూసాం మనము, ఆ జంతర్ మంతర్లో చూసాం కదా. జంతర్ మంతర్ వాళ్ళందరూ జంతర్ మంతర్లో విపరీతమైనటువంటి మంతనాలు చెప్పి గోలు పెడుతున్నారు. ఏంటి అంటే, ఎక్కడ పంటల ఉత్పత్తి పెరుగుతుందో అలాగే కొనుగోళ్లు పెరుగుతాయి, అలాగే జీవితాలు బాగుపడతాయి, ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి దాంట్లో వాళ్ళకి రుచించట్లే. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు అడుగు తింటూ ఉండాలి. భారతదేశంలో ఉన్న సొమ్మంతా తీసుకెళ్ళి ఈ డబ్బలు కన్నటువంటి దేశాలు, చైనా, అమెరికా ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ డబ్బలను కన్నటువంటి దేశాలకి బాగా దోచిపెట్టాలి అనేటటువంటి ఆ ఒక్క దీంతో కొంతమంది అక్కడ చైనా వీర్యపుత్రులు, అలాగే అమెరికా వీర్యపుత్రులు, ఇజ్రాయెల్ వీర్యపుత్రులు ఇక్కడ ఉన్నారు కదా, ఈ కొడుకులందరికీ కూడా ఎక్కడ లేని మంట వచ్చేస్తుంది. ఆ ప్రొడక్షన్ ఇక్కడే కనుక జరిగితే ఇక్కడ మనము ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది, రైతుకు ఆదాయం పెరుగుతుంది. అలాగే మనము విదేశాలకి ఖర్చు పెట్టేటటువంటి, పెట్రోల్కి ఖర్చు పెట్టేటటువంటి ఖర్చులు 20% మనకి తగ్గుతుంది. ఆ భారం, ఆర్థిక భారం అనేటటువంటిది తగ్గుతుంది. అది విదేశీ మారక ద్రవ్యం ఆర్థిక భారం అనేటటువంటి తగ్గుతుంది. ఇది మేజర్ డెవలప్మెంట్ అనమాట. దీన్ని సహించలేక, అరే పెట్రోల్ పోస్తే వాహనాలు పాడైపోతాయి, లేకపోతే ఇంకొకటి పాడైపోతాయి, ఇంకా ఏదేదో అనేటటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి ఈ తప్పుడు వాళ్ళు ఎంత తప్పుడు తడకలతోటి ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి అనడానికి ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు జంతర్ మంతర్ సాక్షిగా తెలుసుకున్నాడు. అక్కడ ఏం జరిగింది, అక్కడ విద్యార్థులు పైకి పెట్టినటువంటి ఉద్యమం, విద్యార్థులు లోపల ఉగ్రవాదుల్ని చూసాం మనం. దేశాన్ని ఎంత నికృష్టమైనటువంటి స్థితికి తీసుకెళ్లడానికి ఈ నికృష్టులు, ఈ నరరూప రాక్షసులు ప్రయత్నించారు అనటానికి నిదర్శనం జంతర్ మంతర్లో ఉన్నటువంటి నీటి ఉద్యమం వెనక జరిగినటువంటి దహనకాండ, దమనకాండ, రాక్షసకాండ. ఇలాంటివే ఇప్పుడు ఇంకొకటి జరుగుతుంది. ఏంటి అనంటే, ఎథనాల్ అనేటటువంటిది వెహికల్స్కి వాడితే వెహికల్స్ పాడైపోతాయి. మీరు ఒక్కసారి నెట్లో కొట్టి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి నాలెడ్జ్ వాళ్ళందరికీ వస్తుంది. దాని మీద మీరు కూడా నాలెడ్జ్ సంపాదించండి. నేను ఖచ్చితంగా ఈ ఎథనాల్ వాడకం వల్ల, అలాగే దీని ప్రొడక్షన్ వల్ల దేశం ఎంత ఆర్థికపరమైనటువంటి దీంట్లో నిలదొక్కుంటుంది, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో దాని యొక్క ఆర్థిక స్థితి, మనకి ఆ భారం ఎంతవరకు తగ్గుతుంది, అలాగే రైతులకు ఎలాంటి లాభాలు వస్తాయి, అలాగే వెహికల్స్కి అవి వాడటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ముందు నేను ఖచ్చితంగా క్లారిటీ మాత్రం నేను ఇస్తాను. దయచేసి ఈ దరిద్రులు, ఈ కాక్రోచ్లు వెనక ఉన్నటువంటి ఆ నికృష్టులు ఎవరైతే ఉన్నారో, ఎవడో ఆ కేజ్రీవాల్ ఒకడు, ఆ రాహుల్ గాంధీ ఒకడు, అఖిలేష్ యాదవ్ ఒకడు, ఆ తర్వాత ఇంకా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా, ఈ పురుగులన్నీ కూడా దేశాన్ని, లద్దె పురుగులు అంటారు, పేడలో ఉన్నటువంటి పురుగులు అన్నమాట. ఈ లద్దె పురుగులు దేశాన్ని తినేయాలని చూస్తున్నాయి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మోదీ గారు ఒకటే మాట చెప్తారు మనకి, ఏంటనంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. అర్థమైందా? భారతదేశంలో తయారు చేయండి, బయటికి వెళ్ళేటటువంటిది భారతదేశంలో తయారు చేయబడాలి అనేటటువంటిది.
ఈ విధంగా మనం ఆర్థికపరమైనటువంటి అడుగులు బలంగా ముందుకు వేయడానికి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు కానీ ఇలాంటి విధానాలు కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వము అలాగే మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి పిచ్చి వెధవలు చేసేటటువంటి కాక్రోచ్ ఎప్పుడైనా సరే ఆహారాన్ని ఏం చేస్తుందండి? ఒక ఆహారంలోకి జొర్రినటువంటి జొర్రినటువంటి ఆహారాన్ని మనం తింటామా? అది ఎంత పనికి రాదో ఈ కాక్రోచుల్ని మేపేటటువంటి వెధవలు దూరినటువంటి రాజ్యం కూడా ఇలాగే తయారవుతుంది. ఎందుకు పనికి రానిదిగా తయారవుతుంది. కాబట్టి చెప్పుతో కాలరాసి వీటన్నిటినీ కూడా చెప్పు కింద తొక్కి పెట్టి నలిసి పారేయాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి ఎథినాల్ గురించి తెలుసుకోండి. అది రావడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ముందు నేను మీ అందరికీ తెలియజేస్తాను. భారత్ మాతాకి జై.